మనం ఎందుకు అమలు చేయలేము? ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఎందుకు దీన్ని చేయలేము? ఈ ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ కి స్టార్ట్ చేయి. యూ స్టార్ట్ ఏ న్యూ మెథడ్. నో, వి డోంట్ వాంట్ ఎనీ ప్రైవేట్ పార్టిసిపేషన్. వి వాంట్ టు డూ ఇట్ ఎట్ అవర్ ఓన్ లెవెల్ అని ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీర్స్ తీసుకొచ్చి ఒక టీమ్ గా పెట్టు, ఒక ఆఫీసర్స్ టీంను పెట్టు, వాళ్ళ ద్వారా ఒక కార్పొరేషన్ సృష్టించు, వాళ్ళ ద్వారా ఈ ప్రాజెక్టులని అమలు చేయించు. ఈ కోట్ల రూపాయలు, 100 కోట్లు ప్రభుత్వ సంస్థల నుంచి అప్పు తెచ్చుకున్నది వాళ్ళ చేతిలోనే పెట్టి నిజాయితీ పరులతో వ్యవహారాలు చేయించు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ని నువ్వు ఒక షెడ్యూల్ పెట్టు, ఒక ప్రోగ్రామ్ పెట్టు. గిన్ని రోజుల్లో ఇది అమలు జరగాలి, ఇది ఈ దశల వారీగా జరగాల, ఎన్ని దశలలో ఇది కంప్లీట్ చేస్తారు అడుగు. వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ లేరా ఆఫీసర్లు ఈ దేశంలో? మరి మెగా కృష్ణారెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఆఫీసర్లందరూ భారతదేశంలోంచి కాకుండా వేరే దేశాల నుంచి ఊడిపడ్డా? లేదు. భారత ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఆఫీసర్లను ఇతరులనే డిప్యూటీ చేసుకొని వాళ్ళ ద్వారానే మెగా కృష్ణారెడ్డి డబ్బులు సంపాదిస్తున్నాడు. మనం బేవకూఫ్లో అవుతున్నాం. వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చినారు. చైనా నుంచి వచ్చినారా, రష్యా నుంచి వచ్చినారా, అమెరికా నుంచి వచ్చినారా? ఆయన దగ్గర పనిచేసే ఇంజనీర్లు కానీ అధికారులు కానీ వాళ్ళంతా ఒకప్పుడు ఇరిగేషన్ రంగంలో ఇతరత్ర రంగాల్లో కూడా నిష్ణాతులైన ప్రభుత్వ అధికారులకే ఎక్కువ జీతం ఇచ్చేసి ఇక్కడ పెట్టుకొని వాళ్ళ పేరు మీద దండుకుంటున్నాడు. ఇవాళ ఇరిగేషన్ విషయాల మీద మనమే ఎందుకు ప్రభుత్వంగా ఆ పనులు చెయ్యలేకపోతున్నాము? ఒక కొత్త ఆలోచన ఎందుకు చెయ్యము? ఒక జవాబుదారీతనంగా ఎందుకు వ్యవహరించము అంటే, మనం చేస్తే పైసలు ఎట్టమని పార్టీ అధిష్టాన వర్గానికి కప్పం కట్టకపోతే మన ఉంచడు. మన నిష్క్రియాతత్వానికి గౌరవం రావాలంటే మనం కాంట్రాక్టర్ల డబ్బులు. అవును, ఒక విషయం, రాష్ట్రంలో ఇంత దుర్భరమైన పరిస్థితులు ఉంటే ఓ చార్టెడ్ ఫ్లైట్లలో రాహుల్ గాంధీ వస్తాడు, బాల్ మ్యాచ్ చూస్తాడు, ఆ 2 బాల్ ఇడిట కొట్టిండు, ఆడు చూసిండు, పోయిండు. ఏంద్రని ఇది రాష్ట్రాన్ని ఏలుకునే విధానం అని చెప్పి మనని బేవకూఫులు చేసి ఉపన్యాసాలు